అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు రాజకీయ వర్గీయులు. అలాగే భారతీయ జనతా పార్టీ అనగానే ఒక క్రమశిక్షణ కలిగ పార్టీ, ఒకరు చెప్తే డెఫినెట్గా అందరూ వింటారు అని చెప్పేసి కూడా మొన్నటి వరకు ఉన్న పేరు. బట్ ఇప్పుడు ఎవరి దారి వారిదే అన్నట్టు కూడా నడుస్తున్నదని చెప్పేసి ఒక పెద్ద టాక్ వినిపిస్తుంది. మొన్న జరిగినటువంటి కార్యక్రమానికి దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు ఒకరు హాజరయ్యారు, మిగతా 7 మంది డుమ్మగొట్టారు. మరి వ్యక్తిగతంగానే ఇంకేమైనా పర్సనల్ కారణాల వల్ల భారతీయ జనతా పార్టీలో డుమ్మగొట్టడం అనేది జరుగుతుందా? మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దాదాపుగా బీజేపీ ఎల్పీ నేతను ఎన్నుకున్నారని ఇటు రాజాసింగ్ అలగడం, తర్వాత అందరూ ఒక యూనిటీగా ఉండకపోవడం అనేది కూడా రకరకాలుగా చూసాం. అండ్ బీజేపీ మీటింగ్కి ఎమ్మెల్యేల డుమ్మా, లైట్ తీసుకున్న నేతలు 8 మందిలో ఒక్క ఎమ్మెల్యే హాజరు, పార్టీ యాక్టివిటీస్లోనూ ఇన్వాల్వ్ చేయకపోవడమే కారణమా? నేటి నుంచి రచ్చబండ. భవిష్యత్ ఎన్నికలు పార్టీ విస్తరణ లక్ష్యంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారు. పార్టీకి ఉన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి సైతం డుమ్మగొట్టారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మినహా మిగతా వారెవ్వరూ అటెండ్ అవ్వలేదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ గైహాజరు అవ్వడంపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కొంతకాలంగా పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతుండగా ఎమ్మెల్యేల గైహాజరు అవ్వడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్టు అయ్యింది. ఒక్కొక్కరిది ఒక్కో రీజన్. ఇదిలా ఉండగా రాష్ట్ర పదాధికారుల సమావేశానికి అటెండ్ అవ్వకపోవడం వెనక కారణాలను ఎమ్మెల్యేలు మరోలా చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ నియోజకవర్గానికి కొద్ది రోజులు దూరమయ్యామని, సెగ్మెంట్లలో పెండింగ్ పనులు పరిష్కరించాలని పరిమితమైనట్లు చెప్తున్నారు. ఇదిలా ఉండగా పార్టీ ఆఫీస్కు కూతవే దూరంలో ఉండే గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కొద్ది రోజులుగా పార్టీ యాక్టివిటీకి అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా పార్టీకి కీలకమైన రాష్ట్ర పదాధికారుల సమావేశానికి గైహాజరు అవ్వడం వెనుక పార్టీ తమను పట్టించుకోకపోవడం అనే చర్చ జరుగుతుంది. పార్టీ యాక్టివిటీస్లో ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయకపోవడంతో ఎమ్మెల్యేలు కూడా మీటింగ్కు లైట్ తీసుకున్నట్టు ఉంటారని చర్చించుకుంటున్నారు. ప్రతి జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అలాగే ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణ కూడా చేపట్టారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. కాగా ఎలక్షన్స్కి సమయమెత్తల కార్యాచరణను రూపొందించుకోవడంపై రాష్ట్ర పదాధికారుల సమావేశంలో విస్తృత చర్చ జరిగినట్లు తెలిసింది. అందుకుగాను సంస్థాగతంగా పార్టీని నిర్మాణం అయ్యేలా ప్రత్యేక కార్యాచరణను అమలు చేసేలా నిర్ణయం తీసుకోబోతుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో పాటు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా సంసిద్ధం ఉండేలా కార్యాచరణను సిద్ధం చేసుకోవడంపై చర్చించినట్లు సమాచారం. తర్వాత హర్ ఘర్ తిరంగా నిర్వహణ కావచ్చు, ఇట్లాంటివి కూడా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగ పార్టీగా అధ్యక్షులు చెప్పిన మాట వేదంగా మొన్నటి వరకు చూసినాం. ఇప్పుడు దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే హాజరయ్యారు. అలాగే గత కొన్ని రోజులుగా రాజాసింగ్ ఎలాంటి కార్యక్రమానికి కూడా హాజరవ్వట్లేదని చెప్పేసి ఒక టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రీజన్ అయితే చెప్పారు. బట్ పదాధికారుల సమావేశం అనేది చాలా కీలకం. మరి ఇట్లాంటి దానికి కూడా ఎమ్మెల్యేలు అలాగే ఒక ఎమ్మెల్సీ కూడా రాకపోవడంపై భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుందనే గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి దీన్ని త్వరలో అడ్డుకట్ట వేస్తారా? అండ్ రీసెంట్గా బిఎల్ సంతోష్ కూడా పార్టీ నాయకులపై కూడా గరమయ్యారు. గ్రూప్ రాజకీయాలు ఉంటే రేపటి నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా గెలుస్తారు? సో గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టండి, మీ పర్సనల్ ఎగోలను పక్కన పెట్టండి, పార్టీ గెలుపు కోసం కృషి చేయండి. అందరు యూనిట్గా ఉంటే డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లలో ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. మీ ప్రవర్తన తీరు వల్ల పార్టీ ఇంకా పాత పరిస్థితి వస్తుంది. బట్ కొత్తగా ఎదగడం బంద్ చేస్తారని చెప్పేసి కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి రేపటి నుంచి అయినా సరే, ఇకపై నుంచి అయినా సరే మరి అందరూ ఒక యూనిట్గా ఉండి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తారా, లేకపోతే ఎవరి తీరు యమునా తీరే అన్నట్టుగా ఉంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.